గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధం ఓ పద్ధతిగా జరుపుతోంది. ఇళ్లు కట్టే సమయంలో ఇటుక తర్వాత ఇటుకను పేర్చినట్లుగా ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఆర్మీ విషయంలో వారి ప్రతిష్టను దెబ్బతీయకుండా నిత్యం వారు నిన్నటి రోజున జరిగిన విషయాలను బ్రీఫ్ చేయడం ఇతర దేశాలను కూడా మెప్పిస్తోంది. ఇండియన్ స్ట్రాటజీని సభ్య దేశాలు మెచ్చుకుంటున్నాయి. దాని గురించి ఓ రిపోర్ట్ చూద్దాం. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా చక్కగా ముగ్గురు అధికారులు భారత్ పాక్ యుద్ధ విశేషాలను రోజూ తెలియచేస్తున్న తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. గొప్పలకు పోకుండా అబద్ధాల జోలికి పోకుండా జరిగిన విషయాలను ప్రజలకు తెలియచేయడం వల్ల అపోహలకు తావు లేకుండా పోతోంది. భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న స్ట్రాటజీ చాలా కరెక్ట్గా ఉంది. దీనివల్ల విపక్షాలకు విమర్శించేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి విశేషాలను తెలియజేస్తున్న తీరు అద్భుతంగా ఉందని ప్రపంచవ్యాప్త దేశాలు ప్రశంసిస్తున్నాయి. నిన్న కూడా మన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ బ్రీఫింగ్లో రక్షణ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీతో పాటు ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా కురేషి, అండ్ ఎయిర్ ఫోర్స్ అధికారిని వ్యోమికా సింగ్ పాల్గొని రాత్రి పాక్ చేసిన దుశ్చర్యల గురించి చెప్పారు. ఇండియన్ మిలిటరీ స్థావరాలను, ఆలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసుకున్న తీరును వివరించారు. పాక్ ఆర్మీ టర్కీ మేడ్ డ్రోన్లతో అటాక్ చేశారని, అయితే భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు. Lives in this incident, as I shared yesterday, TV पर आप इस हमले के चित्र देख सकते हैं. In addition, that we would attack our own cities is the kind of deranged fantasy that only the Pakistani state can come up with. Perhaps they do it because they are well versed in such action, as their history would show. ఆలయాలు, గురుద్వారాల మీద దాడులు చేయడం ద్వారా ఇండియాలో మత కల్లోలాలు రేపేలా పాక్ కుట్రలు పన్నుతోందని వారు తెలిపారు. ఎల్ఓసి పూంచ్ సెక్టార్లో పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో స్థానిక పౌరులతో పాటు ఇద్దరు స్కూల్ పిల్లలు మృతి చెందారు. అలా చెప్పడమే కాకుండా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కల్నల్ సోఫియా ప్రదర్శించి చూపారు. నిజానికి ఇలా రోజు ప్రెస్ మీట్ పెట్టి సంబంధిత విభాగాల ద్వారా అప్డేట్లు ఇవ్వడం అన్నది చాలా తెలివైన నిర్ణయం. ఈ ప్రెస్ మీట్లు అనేవి మన కోసమో పాకిస్తాన్ కోసమో పెడుతున్నవి కాదు. అంతర్జాతీయ వేదికల మీద ఉగ్రవాదానికి పాక్ ఇస్తున్న మద్దతు ఎండగట్టి దాని స్వభావాన్ని బయటపెట్టడమే అసలు ఉద్దేశం. పాక్ మీద దాడులు చేస్తూనే ఈ ప్రెస్ మీట్ల ద్వారా పాక్ దుష్ట పన్నాగాలను ప్రపంచానికి సాక్ష్యాధారాలతో సహా అప్డేట్ చేస్తున్నారు. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. దీనివల్ల అపోహాలేమైనా ఉంటే తొలగిపోతాయి. సోషల్ మీడియాలో షికార్లు చేసే పుకార్లు తగ్గిపోతాయి. ఇంకో పక్క మన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రతిరోజు ఇతర దేశాలకు చెందిన ఫారెన్ మినిస్టర్లతో కాంటాక్ట్ అవుతూ రోజు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒక పక్క పాక్తో యుద్ధం చేస్తూనే మరో పక్క దౌత్య మార్గాల ద్వారా ఇతర దేశాల మద్దతు మనకు దక్కుతోంది. అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతోంది. ఈ స్ట్రాటజీ ఇంత కరెక్ట్గా వర్కౌట్ అవ్వడం వల్లే అమెరికా ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదని నిష్కర్షగా చెప్పేసింది. మనకు ఎప్పుడూ సన్నిహిత మిత్రుడిగా ఉండే ఇజ్రాయెల్ అయితే భారత్కు ఓపెన్గా మద్దతిచ్చింది. అందరికన్నా ముందే రష్యా కూడా ఉగ్రవాద నిర్మూలనకు అవసరమైతే తమ సాయం తప్పకుండా ఉంటుందని చెప్పింది. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. యుద్ధ తంత్రంలో శత్రువుతో యుద్ధంలో తలపడేటప్పుడు ఒక్కోసారి ఆయుధాల కన్నా వ్యూహం ఎక్కువ ఫలితాలను ఇస్తుందని చెబుతారు నిపుణులు. పాకిస్తాన్, చైనా, తుర్కీల నుంచి అడుక్కు తెచ్చుకున్న ఆయుధాలను ప్రయోగిస్తూ బొక్కబోలా పడుతుంటే మన దేశం మాత్రం మన DRDO రూపొందించిన నాణ్యమైన ఆయుధాలను ఉపయోగిస్తూ చక్కటి వ్యూహంతో ముందుకు దూసుకుపోతోంది. లక్ష్యాలను 100% సాధిస్తోంది. పాక్ ముష్కరులకు కూడా మత విద్వేషాలను వ్యాప్తి చేయడం మాత్రమే తెలుసు. అందుకే నేరుగా యుద్ధం చేతకాక ఇండియాలో మత విద్వేషాలు సృష్టించి విడదీయాలని చూస్తోంది. అందుకే గత రాత్రి అమృత్సర్ పైన డ్రోన్లను ప్రయోగించేందుకు తెగబడింది.
ఈ చెదపురుగుకు నీనా అనే భేదాలు లేవు. ఎక్కడున్నా తినేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుంది ఇదే. అందుకే బలూచిస్తాన్ నిన్న తమది స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. పాక్లో రాజకీయ నాయకులు, ఆర్మీ, ఉగ్రవాదులు అనే 3 రకాల వ్యవస్థలున్నాయి. ఈ మూడింటిలో ఎవరెవరు ఎప్పుడు వెన్నుపోట్లు పొడుస్తారో ఎవరూ చెప్పలేరు. నిన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు జైలుకు వెళ్లడన్నా గ్యారంటీ లేదు. నిన్నటిదాకా ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఇవాళ హత్యకు గురవ్వడన్నా గ్యారంటీ ఉండదు. పాకిస్తాన్లో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంటుంది. అదృష్టవశాత్తు మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. దేశం కోసం వచ్చేసరికి అంతా ఏకమవుతారు. మనకిది 1000 ఏనుగుల బలం ఇస్తుంది. అందుకే శత్రువును మడత పెట్టి కొట్టగలుగుతున్నాం. అది కూడా ఓ పద్ధతిగానే జరుగుతోంది. అందుకే మేరా భారత్ మహాన్ అనక తప్పదు. ప్రస్తుతం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరగాల్సిన పోరు పాకిస్తాన్ ఆర్మీకి భారత సైన్యానికి మధ్య యుద్ధంగా మారిపోయింది. రాత్రికి రాత్రి భారత్ లోని 15 నగరాలను టార్గెట్ చేసి డ్రోన్స్ తో అటాక్ చేసి కాలు దువ్వడంతో పాకిస్తాన్ నగరాలపై దాడి చేయక తప్పడం లేదు. అది కూడా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుండడం ప్రశంసనీయంగా ఉంది. అయితే యుద్ధానికి మొదలనేదే ఉంటుంది. ఎప్పుడు ఎలా ఎండకాడు పడుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఐ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.